తెలంగాణలో సమగ్ర కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వే నివేదికను ప్రణాళిక విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ ఆమోదించిన ఏసీకరణ నివేదిక అంశాలను తొలుత మంత్రివర్గ సమావేశంలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ ప్రత్యేక సమావేశం కానున్న అసెంబ్లీలో సమగ్ర కుల గణ నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాలు చర్చాంశనీయం కానున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. 2 వారాల్లో ఎన్నికల ప్రకటన వెలువడబోతోంది. కుల గణన నివేదిక ప్రకారం కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా, పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వెనుకబడిన తరగతుల వారే అత్యధికంగా ఉన్నారని మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే అంశాలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. సమగ్ర కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అంశాలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులాల వారీగా రిజర్వేషన్లు అమలు చర్చ జోరుగా సాగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ఆసక్తి రేకెత్తించే కుల నివేదిక అంశాలను వెల్లడించింది. ఈ గణాంకాలు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ అండ్ ద రిపోర్ట్ ఇట్సెల్ఫ్ is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదే విధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్, మార్జినైజ్ సెక్షన్స్ కి డేటా డ్రివెన్ వెల్ఫేర్ అండ్ డేటా డ్రివెన్ ఆపర్చునిటీస్ in social, economic, educational, political opportunities will now be available. అదే విధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి 19 అక్టోబర్ 2024లో మా కేబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో కొత్తగా కులాల వారీగా గణాంకాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘం కీ రోల్ పోషించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన సమగ్ర కుల గణన అంశం శాసనసభలో ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందారు. సంవత్సరం గడిచేలోపే సమగ్ర కుల గణన నివేదిక అంశాలను ఇవాళ జరిగే శాసనసభలో ప్రస్తావించబోతున్నారు. పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కో చైర్మన్ గా, సభ్యులుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సమగ్ర కుల గణన సర్వే ప్రకారం తెలంగాణలో వెనుకబడిన తరగతుల వారు 46.25% ఉన్నారు. ముస్లిం మైనార్టీలు 12.56%, ఓసీలు 15.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%గా ఉన్నారు. ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర కుల సర్వే నివేదిక, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ ఎస్సీ వర్గీకరణ నివేదికలను తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి ప్రత్యేకంగా చర్చించి శాసనసభలో పెట్టే విషయాన్ని ఆమోదించేందుకు సుదీర్ఘ చర్చ జరగనుంది. తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే నివేదికను తీసుకుని మంత్రివర్గ ఉపసంఘం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణపై నివేదిక రూపొందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ నివేదికలను హైకోర్టుకు సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సమగ్ర కుల గణన నివేదికపై ప్రజా ప్రతినిధులు చర్చించి రిజర్వేషన్లు అమలుపై సముచిత నిర్ణయం తీసుకోబోతున్నారు. శాసనసభలో చర్చించిన తర్వాత
నివేదికలకు చట్టబద్ధత కల్పించి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.